హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. అయితే ఇది మనము కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద, స్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఈ కోర్స్ అయితే డిజైన్ చేసాం. అయితే నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే చెప్తాను. అండ్ మన లాస్ట్ క్లాస్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ 52 to 62 అయితే డిస్కస్ చేస్తాయి. అలాగే ఈ పార్ట్ 5లో అయితే ఈ ప్రెసిడెంట్ గురించి అయితే ఉంటాయి అన్నమాట. అయితే పార్ట్ 5లో చూసుకుంటే ద యూనియన్, ద చాప్టర్ 1, ద ఎగ్జిక్యూటివ్లో మనము క్వాలిఫికేషన్, ఎలక్షన్ అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చూడొచ్చు. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనము హెడ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్తాము. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అండ్ ప్రెసిడెంట్ ఈజ్ ఫార్మల్లీ హెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. అయితే ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారో అతను ఎగ్జిక్యూటివ్ అయినా సరే, లెజిస్లేచర్ అయినా సరే, జ్యుడిషియరీ అయినా సరే, అన్నిటికీ ఆయన ఫార్మల్ హెడ్గా చెప్తామన్నమాట. అండ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎవరు ఉన్నారో దానికి ప్రెసిడెంట్ అతను కమాండర్ ఇన్ చీఫ్గా అయితే ఉంటారు. అండ్ ఆర్టికల్ 53 ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్ తన పవర్స్ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో తన పవర్స్ అనేది ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద యూనియన్లో ఫస్ట్ చాప్టర్ ద ఎగ్జిక్యూటివ్లో అయితే ఈ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఆర్టికల్ 52 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇండియాకి ఒక ప్రెసిడెంట్ అయితే కావాలి. అండ్ ఆర్టికల్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్స్, అయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏ ఉన్నాయో ప్రెసిడెంట్ తను లేకపోతే డైరెక్ట్లీ లేదా ఇండైరెక్ట్లీ తన పవర్స్ అనేది ఎక్సర్సైజ్ చేయొచ్చు తన సబార్డినేట్స్ వితౌట్ ప్రిజుడియస్ టు ద జనరాలిటీ ఆఫ్ ఫార్గోయింగ్ ప్రొవిజన్స్. సుప్రీం కమాండర్ ఆఫ్, అలాగే ఈ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో అతను కమాండర్ అండ్ చీఫ్గా ఆర్మడ్ ఫోర్సెస్కి అయితే ఉంటారు. అండ్ నథింగ్ ఇన్ ద ఆర్టికల్ షెల్ డీమ్డ్ టు బి ట్రాన్స్ఫర్ and deemed to transfer the president any function conferred by any existing law on the government of any state or other authority. అయితే ఈ ముందు ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు చేసిన వర్క్ ఏదైనా లా అయినా సరే అది న్యూ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అవుతే కనుక ఆ న్యూ ప్రెసిడెంట్కి ట్రాన్స్ఫర్ అయితే అవుతుందన్నమాట, ఆ పవర్స్ కానీ అలాగే ఆ లాస్ కానీ. అండ్ ఆర్టికల్ 54 ఏం చెప్తుందంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. అయితే ప్రెసిడెంట్ షెల్ బి ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్, అయితే ప్రెసిడెంట్ వీళ్ళతో ఎలెక్ట్ అయితే చేయబడి ఉంటారు. అలాగే ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బి ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్. అయితే ఈ 2 మెంబర్స్తో ఇండియన్ ప్రెసిడెంట్ అనేది ఎలెక్ట్ చేస్తామన్నమాట. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్న మెంబర్స్తో ఎలెక్ట్ అయితే చేస్తామన్నమాట. ఎలక్షన్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ బై ద పీపుల్స్ ఆఫ్ ఇండియా. అయితే మనము ఎలక్టోరల్ కాలేజీతో మనం ఇండైరెక్ట్లీ ఎలెక్ట్ అయితే చేస్తాం. ఎలా అంటే బోత్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్తో. రీజన్ ఫర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే ప్రెసిడెంట్ ఈజ్ ద ఓన్లీ నామినల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. అయితే ప్రైమ్ మినిస్టర్ అతను రియల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెసిడెంట్ అతను నామినల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటారు. డైరెక్ట్ ఎలక్షన్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ కాస్ట్లీ. అలాగే ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ డైరెక్ట్గా చేయాలంటే చాలా కాస్ట్లీ అనమాట అండ్ టైం కన్జ్యూమింగ్ అని చెప్పుకోవచ్చు. మెథడ్ ఆఫ్ ఎలక్షన్ చూసుకుంటే ఎలక్షన్ బై ప్రొపోర్షనల్ రీప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్. అయితే మెథడ్ ఆఫ్ ఎలక్షన్లో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్. ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారో చూద్దాం. అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ legislative assembly, state legislative assemblies, elected members of legislative assemblies of union territories, ఢిల్లీ అండ్ పాండిచ్చేరి. వీళ్ళు మాత్రం ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయితే ఓటింగ్లో పార్టిసిపేట్ అయితే అవుతారు. అండ్ నాన్ పార్టిసిపెంట్స్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో చూసుకుంటే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్
members, assembly members, and members of elected and nominated members of state legislative council, and nominated members of legislative assemblies of Delhi and Pondicherry. ఇవైతే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మాత్రం ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయితే కారు. When a assembly is dissolved, the members cease to be disqualified to vote in the presidential election. అలాగే మనము ఎలక్షన్స్ ఎవరున్నారో ఎలక్షన్స్ డిజాల్వ్, ఒకవేళ అసెంబ్లీ డిజాల్వ్ అవుతే కనుక వాళ్ళ మెంబర్స్ అనేది క్వాలిఫై అయితే కారనమాట ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి. ఈవెన్ ఇఫ్ ఫ్రెష్ ఎలక్షన్ టు ద డిజాల్వ్డ్ అసెంబ్లీ ఆర్ నాట్ హెల్డ్ బిఫోర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. మెంబర్స్ ఆఫ్ ద ఎలక్ట్రల్ కాలేజ్ ఆర్ ఫ్రమ్ బోత్ ద యూనియన్ అండ్ స్టేట్. అలాగే ఎలక్ట్రల్ కాలేజ్ మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు అనేది స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్, స్టేట్ అండ్ యూనియన్ అండ్ స్టేట్స్ అయితే నుంచి అయితే మెంబర్స్ అయితే ఉంటారు. అండ్ సో ఇట్ మేక్స్ ఎ ప్రెసిడెంట్ ఏ రీప్రజెంటేటివ్ ఆఫ్ యూనియన్. అలాగే రీప్రజెంటేటివ్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ ఈక్వల్లీ యూనిఫార్మిటీ అని చెప్తారు. అంటే ఎవరు ఓట్ చేస్తారో వాళ్ళు ప్రెసిడెంట్ యూనియన్ నుంచి కూడా ఉంటారు, అలాగే స్టేట్ నుంచి కూడా ఉంటారు అన్నమాట. Uniformity in the scale of representation of different states as well as parties between the states as a whole and the union at the election of president. Value of vote of a MLA గురించి చూద్దాం. అయితే total population of state by total number of elected members in state legislative assembly into 1/1000. ఇలా ఓటింగ్ పవర్ అయితే చూస్తారనమాట, వాల్యూ ఆఫ్ ఓట్. అలాగే అదే ఎంపీ చూసుకుంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఇది ఎంపీ ఓట్ వాల్యూ చెప్తుంది. అండ్ ఏ క్యాండిడేట్ ఇన్ ఆర్డర్ టు బి డిక్లేర్డ్ ఎలక్టెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ మస్ట్ ఎన్ష్యూర్ ఏ ఫిక్స్డ్ కోటా ఆఫ్ ఓట్స్. ఫిక్స్డ్ కోటా ఓట్స్ అనేది సెక్యూర్ అయితే చేసుకోవాలి. ఎలక్ట్రల్ కోటా total number of valid votes polled by 1 plus 1. ఈ ఫార్ములాస్ అయితే ఇంపార్టెంట్. దీనిలో నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అన్నమాట. అలాగే ఎలక్షన్స్ డిస్ప్యూట్స్ కానీ డౌట్స్ ఉన్న ఏదైనా సరే మనం సుప్రీంకోర్టు అనేది డీల్ అయితే చేస్తుంది. అలాగే సుప్రీంకోర్టు డెసిషన్ అనేది ఫైనల్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ద ఎలక్షన్ ఈజ్ డిక్లేర్డ్ వాయిడ్ బై ద సుప్రీంకోర్ట్, యాక్ట్స్ డన్ బై హిమ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ సచ్ డిక్లరేషన్ ఆర్ నాట్ ఇన్వాలిడేటెడ్ అండ్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ ఫోర్స్. సపోజ్ ఒకవేళ ఎలక్షన్ అనేది డిక్లేర్డ్ వాయిడ్ అని చేసేసారు ప్రెసిడెంట్ ఎలక్షన్. అలాగే ప్రెసిడెంట్ అతను ముందు వర్క్ చేసిన, ఒకవేళ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యి 1 year వర్క్ చేసిన తర్వాత వాయిడ్ అని తెలిసిందనమాట సుప్రీంకోర్టు. సపోజ్ ఆ 1 yearలో వర్క్ చేసిన ఏవేవి లాస్ ఉన్నాయో అవన్నీ ఇన్వాలిడ్ అయితే కావన్నమాట. ఇఫ్ ద అసెంబ్లీ ఈజ్ డిజాల్వ్డ్, మెంబర్స్ సీజ్ టు బీ క్వాలిఫైడ్ టు ఓట్. సో ద ఎలక్షన్ ఆఫ్ ఏ పర్సన్ హ్యాస్ ఎ ప్రెసిడెంట్ కెనాట్ బి ఛాలెంజ్ ఆన్ ఎ గ్రౌండ్. సపోజ్ ఒక అసెంబ్లీ ఉందనుకోండి స్టేట్లో, దాంట్లో ఒక డిజాల్వ్ అయితే చేసి ఉంటే అసెంబ్లీ మెంబర్స్ అనేది వాళ్ళనేది ఒక డిస్క్వాలిఫైడ్గా అవుతారనమాట. వాళ్ళ వాళ్ళకు ఓట్స్ కౌంట్ చేయకుండానే మనము ఎలక్షన్ అయితే జరుగుతుందన్నమాట. అయితే అది కెనాట్ బి ఛాలెంజ్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ ఎలక్టోరల్ కాలేజ్ వాస్ ఇన్కంప్లీట్. అయితే దాన్ని మనము ఒక ఛాలెంజ్ అయితే చేయలేము కూడా. ఆర్టికల్ 56 టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే ప్రెసిడెంట్ ఆఫీస్ గురించి చెప్తుంది. అలాగే ప్రెసిడెంట్ షెల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years. అయితే 5 years టర్మ్ అయితే ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్స్ అపాన్ ఇట్స్ ఆఫీస్ అండ్ ప్రొవైడెడ్ దట్ ప్రెసిడెంట్ మే బై రైటింగ్ అండర్ దిస్ హ్యాండ్ అడ్రస్ టు ద వైస్ ప్రెసిడెంట్ రిజైన్ ఆఫ్ హిస్ ఆఫీస్. అలాగే అపాయింట్ అయిన తర్వాత ఒకవేళ రిజైన్ అవ్వాలనుకుంటే తన రిజిగ్నేషన్ అనేది వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చి తను రిజైన్ అవ్వచ్చు అనమాట. ద ప్రెసిడెంట్ మే ఫర్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ఇంపీచ్మెంట్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆర్టికల్ 61. ఒకవేళ ఈ కాన్స్టిట్యూషన్గా వైలేషన్ చేస్తే కనుక తను ఇంపీచ్మెంట్ ప్రొసీజర్తో తనని మనము రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట. అది ఆర్టికల్ 61లో అయితే ఉంది. And the president shall, withstanding the
expiration of his term, the continue to hold office until successor enters upon his office. ఒకవేళ ఎలక్షన్స్ అయితే కాలేదు, ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఆ టర్మ్ అయితే అయిపోయింది, 5 years టర్మ్ అయితే అయిపోయింది. ఆ సిచ్యుయేషన్లో ఏంటంటే కొత్త ప్రెసిడెంట్ వచ్చే వరకు ఈ ప్రెసిడెంట్ అయితే వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఎనీ రిజిగ్నేషన్ అడ్రస్ టు ద వైస్ ప్రెసిడెంట్ అండర్ క్లాసెస్ ఆఫ్ ద ప్రొవిజన్ టు clause shall forthwith be communicated by him to the speaker of the house of the president. అలాగే ఒకవేళ ప్రెసిడెంట్ రిజైన్ చేస్తే వైస్ ప్రెసిడెంట్కి అయితే వైస్ ప్రెసిడెంట్ మన స్పీకర్కి అయితే ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది, లోక్సభ స్పీకర్కి అయితే ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆర్టికల్ 57 ఎలిజిబిలిటీ ఫర్ రీ ఎలక్షన్. అయితే మనము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే ప్రెసిడెంట్ అనేది రీ ఎలక్షన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఏ పర్సన్ హూ హోల్డ్స్ ఆర్ హూ హ్యాస్ హెల్డ్ ఆఫీస్ హ్యాస్ ఎ ప్రెసిడెన్షియల్ సబ్జెక్ట్ టు ద అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ రీ ఎలక్షన్ టు దట్ ఆఫీస్. అయితే రీ ఎలక్షన్కి అయితే ప్రెసిడెంట్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆర్టికల్ 58 క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ హ్యాస్ ఎ ప్రెసిడెంట్. అయితే ఆర్టికల్ 58లో క్వాలిఫికేషన్స్ గురించి ఉన్నాయి. నో పర్సన్ షెల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ హ్యాస్ ఎ ప్రెసిడెంట్ అన్లెస్ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఉండాలి. అలాగే ఏజ్ అనేది 35 years అని ఉండాలి. అలాగే మెంబర్ ఆఫ్ హౌస్ ఏది ఉందో దానికి ఒక క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలన్నమాట. ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ద ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పీపుల్. A person shall not be eligible for election as a president if he holds an office of profit. ఒకవేళ ప్రెసిడెంట్ అనే అతను ఒక పర్సన్ ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కోసం ఇక చేస్తే కనుక అతను ప్రెసిడెంట్ ఆఫీస్కి ఇన్ఎలిజిబుల్ అవుతారనమాట. ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఆర్టికల్. ఏ పర్సన్ షల్ నాట్ బి డీమ్డ్ టు హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బై రీజన్ ఓన్లీ దట్ హీ ఈజ్ ద ప్రెసిడెంట్ or vice president of the union or governor of the state or is a minister either by union or state. ఆర్టికల్ 59 గురించి డిస్కస్ చేద్దాం. అయితే కండిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. ప్రెసిడెంట్ షెల్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ఎదర్ హౌస్. అయితే ప్రెసిడెంట్ అతను ఒక మెంబర్ అయితే కాదనమాట పార్లమెంట్కి. ఆర్ ఏ హౌస్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ ఏ స్టేట్. అలాగే లెజిస్లేచర్స్ ఉంటాయి కదా, స్టేట్ లెజిస్లేచర్, దానికి కూడా ఒక మెంబర్ అయితే కాదనమాట. అండ్ ఇఫ్ ఏ మెంబర్ ఆఫ్ ఏదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ఏ హౌస్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ ఎనీ స్టేట్ ఈజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్, he shall be deemed to have vacated his seat in that house on the date on which he enters upon his office. అలాగే ఒకవేళ పర్సన్ కానీ ఒక పార్లమెంట్లో పర్సన్ కానీ ఒక హౌస్ నుంచి ఎలక్ట్ అయి ఉంటే లేదా స్టేట్ లెజిస్లేచర్ నుంచి ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయితే కూడా ఆ పర్సన్ ఒకవేళ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయిన తర్వాత ఆ సీట్ అనేది వెకేట్ అయితే చేయాలి. సపోజ్ ఒక లోక్సభ పర్సన్ ఒక ప్రెసిడెంట్కి ఎలక్ట్ అవుతే కనుక ఆ సీట్ అనేది వెకేట్ చేసి ప్రెసిడెంట్ పోస్ట్కి ఆక్యుపై అయితే చేసుకోవాలన్నమాట. ద ప్రెసిడెంట్ షెల్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అయితే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ డెఫినేషన్ అయితే చెప్పలేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అయితే ప్రెసిడెంట్ అనేది ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి అయితే యూజ్ చేయకూడదు అనమాట. ప్రెసిడెంట్ షెల్ బీ ఎంటైల్ టు వితౌట్ పేమెంట్ ఆఫ్ రెంట్, అలాగే యూజ్ ఆఫ్ హిస్ అఫీషియల్ రెసిడెన్సీ అండ్ షెల్ బీ ఆల్సో ఎంటైల్ టు సచ్ ఎన్రోల్మెంట్స్, ఆల్వెన్స్ అండ్ ప్రివిలేజెస్ హ్యాస్ మే బీ డిటర్మైన్డ్ బై ద పార్లమెంట్. అలాగే ఆయన ఎన్రోల్మెంట్స్ కానీ ఆల్వెన్స్ కానీ అలాగే ప్రివిలేజెస్ అవన్నీ పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ ఎన్రోల్మెంట్స్ అండ్ ఆల్వెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ షెల్ నాట్ బీ డిస్మిస్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. అలాగే ఈ ఎన్రోల్మెంట్స్ ఆల్వెన్స్ ఏవి ఉన్నాయో ప్రెసిడెంట్ది అవనేది డిస్మిస్ అయితే చేయకూడదు అనమాట అతని టర్మ్లో. అండ్ ప్రెసిడెంట్కి ఏంటంటే ఒక ఫ్రీ విత్ పేమెంట్, ఒక రెంట్ పేమెంట్ చేయకుండా అతనికైతే రెసిడెన్స్ అఫీషియల్ రెసిడెన్స్ కూడా ఇస్తారనమాట. ఆర్టికల్ 60 ఏం చెప్తుందంటే ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ద ప్రెసిడెంట్. అయితే ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఓత్ ఎవరు చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అయితే చేస్తారు. ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకపోతే కనుక తన సీనియర్ మోస్ట్ జడ్జి అయితే మనము ప్రెసిడెంట్కి ఆత్ అయితే చేస్తారనమాట. అండ్ ఆర్టికల్ 61 ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్
ప్రెసిడెంట్. అయితే 61లో మనం ఇంపీచ్మెంట్ గురించి ఉన్నాయి. వెన్ ఎ ప్రెసిడెంట్ ఈజ్ టు బి ఇంపీచ్డ్ ఫర్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, చార్జెస్ షెల్ బి ప్రిఫర్డ్ బై ఎదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. అయితే ఈ చార్జెస్ అనేది ఏ హౌస్ అయినా ఇనిషియేట్ చేయొచ్చు. నో సచ్ చార్జెస్ షెల్ బి ప్రిఫర్డ్ అన్లెస్ ద ప్రపోజల్ టు ప్రిఫర్ సచ్ చార్జెస్ ఈస్ contained in the resolution which has been moved after a least 14 days. అయితే 14 days ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాతే ఇది అనేది ఇంపీచ్మెంట్ అనేది చేయాలన్నమాట. ఏదైనా నోటీస్ ఇంపీచ్మెంట్ అది బిల్ అనేది మనము హౌస్ ఆఫ్ పార్లమెంట్లో అయితే ఇంట్రడ్యూస్ చేయాలి. రిటర్న్ సైన్డ్ బై నాట్ లెస్ దెన్ 1/4 ఆఫ్ టోటల్ మెంబర్స్. అయితే ఎవరు ఉంటారు ఇంపీచ్మెంట్ వాళ్ళు, ఇంపీచ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు 1/4 మెంబర్స్ కన్నా తక్కువ అయితే ఉండకూడదు అనమాట. ఆ బిల్ అనేది ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు పార్లమెంట్లో. అండ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ హ్యాస్ బీన్ గివెన్ దేర్ ఇంటెన్షన్ టు మూవ్ ద రిజల్యూషన్. అలాగే వాళ్ళ ఇంటెన్షన్ కూడా చెప్పాలన్నమాట. Such a resolution has to be passed by majority of not less than 2/3 of total membership of the. అలాగే ఇంపీచ్మెంట్ కావాలనుకుంటే ఒకవేళ ఆ బిల్ అనేది ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అనేది ఒక 2/3 మెజారిటీ టోటల్ మెంబర్స్తో పాస్ అవుతేనే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అయితే అవుతుందన్నమాట. వెన్ ఏ ఛార్జ్ హ్యాస్ బీన్ సో ప్రిఫర్డ్ బై ఎదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, ద అదర్ house shall investigate the charge and cause the charge to investigate, and the president shall have the right to appear and to be represented at such investigation. If as a result of investigation a resolution is passed by a majority of not less than 2/3 of total membership of the house by which the charge was investigated or caused by the investigator. ఆర్టికల్ 62 గురించి డిస్కస్ చేద్దాం. టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ ఏ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ ఏ పర్సన్ ఎలెక్టెడ్ టు ఫిల్ ఏ క్యాజువల్ వేకెన్సీ. An election to fill a vacancy caused by expiration of term of office, president shall be completed before the expiration of the term. అయితే మనము ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఒకవేళ ప్రెసిడెంట్ తన టర్మ్ కంప్లీట్ అవుతేనే మనం ఎలక్షన్స్కి అయితే వెళ్తామని చెప్తున్నారు. అండ్ ఎలక్షన్ టు ఫిల్ ఏ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆక్యుపైయింగ్ బికాస్ ఆఫ్ డెత్. ఒకవేళ ప్రెసిడెంట్ అతను తన ఆక్యుపెన్సీ అనేది వేకెన్సీగా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో అయితేనే మనం ఎలక్షన్స్కి అయితే వెళ్తామన్నమాట. డెత్ కానీ రిజిగ్నేషన్ కానీ రిమూవల్ లేదా అదర్వైజ్ షెల్ బీ హెల్డ్ సచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ అండ్ నో కేస్ లేటర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ వేకెన్సీ. అలాగే 6 months వేకెన్సీ తర్వాతే ఇలాంటి మనము ఎలక్షన్స్ కానీ లేకపోతే ఎలక్షన్స్కి అయితే వెళ్తామన్నమాట. ద పర్సన్ ఎలెక్టెడ్ టు ఫిల్ ద వేకెన్సీ షెల్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్. అయితే ఎలక్షన్స్కి మనం ఫిల్ చేసేటప్పుడు మనము ఆర్టికల్ 56 అయితే ఫాలో చేయాలి అని చెప్తున్నారు. అయితే మనం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఆత్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు పవర్స్ ఏముంటాయి, ప్రెసిడెంట్కి ఏం పవర్స్ ఉంటాయో చూసుకుందాం. అయితే ప్రెసిడెంట్ అతను ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్తామన్నమాట. అయితే ప్రెసిడెంట్కి చాలా పవర్స్ ఉంటాయి, చాలా పవర్స్ అని చెప్పొచ్చు. అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ చెప్పుకోవచ్చు, లెజిస్లేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్, అలాగే ఎమర్జెన్సీ పవర్స్, ఇవన్నీ ప్రెసిడెంట్కి అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఈ పవర్స్ అనేది ప్రెసిడెంట్ని పవర్ఫుల్గా అయితే చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆర్ ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఫార్మల్లీ టేకెన్ ఇన్ హిస్ నేమ్. అయితే ఈ పవర్స్ ఏం చేస్తాయి, ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ పవర్స్ అనేది మనము ప్రెసిడెంట్ నేమ్తోనే మనం ఎక్సర్సైజ్ చేస్తామన్నమాట. హీ కెన్ మేక్ రూల్స్ స్పెసిఫైయింగ్ ద మేనర్ ఇన్ విచ్ ద ఆర్డర్ అండ్ ద అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మేడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ హిస్ నేమ్ షెల్ బి అథెంటికేటెడ్. అలాగే అతను ఏమైనా రూల్స్ చేసినా కూడా ఏదైనా చేయడం అతని పేరుతోనే అవుతాయి అన్నమాట, ఏ రూల్స్ అయినా. He can make rules for more convenient transaction of business of union government and for allocation of said business among ministers. అండ్ ప్రెసిడెంట్కి అయితే ఒక పవర్ అయితే ఉందన్నమాట. తను ఒక రూల్స్ అయితే చేయడానికి ఫర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. హీ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద అదర్ మినిస్టర్. అలాగే ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్కి అపాయింట్ చేసే అధికారం అయితే
ప్రెసిడెంట్కి అయితే ఉంది. హీ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అలాగే అటార్నీ జనరల్ని అపాయింట్ చేసే పవర్స్ కూడా ఉంటాయి. అండ్ అటార్నీ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అలాగే అటార్నీ జనరల్ ఎవరు ఉంటారో అతను ఆఫీస్ అనేది ప్రెసిడెంట్ ప్లెజర్ మీద అయితే ఆక్యుపై చేస్తారనమాట. హీ అపాయింట్స్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అలాగే కంట్రోలర్ ఆడిటర్ ఆఫ్ జనరల్ని అండ్ ఎలక్షన్ కమిషనర్ని అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని అండ్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్స్ని అలాగే గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ని అలాగే చైర్మన్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషనర్స్ని అపాయింట్ అయితే చేస్తారు. అండ్ హీ కెన్ సీక్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అఫేర్స్ ఆఫ్ యూనియన్ ప్రపోజల్ ఆఫ్ లెజిస్లేటివ్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్. అయితే ఈయన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారనమాట ఇక్కడ యూనియన్ నుంచి అయినా సరే ఏదైనా లెజిస్లేచర్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి. అండ్ హీ కెన్ రిక్వైర్ ద ప్రైమ్ మినిస్టర్ టు సబ్మిట్ for consideration of council of minister any matter on which decision has been taken by the minister but which has not been considered by the council. He can appoint the commissioner to investigate into the conditions of అలాగే ఎస్సీ ఎస్టీ కమిషనర్స్ కూడా ఆయన రికమెండ్ అయితే చేస్తారు, అలాగే అపాయింట్ అయితే చేస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద తను ఒక రూల్స్ అయితే చేస్తారనమాట తను వాళ్ళ అప్లిమెంట్ కోసం. అండ్ హీ కెన్ అపాయింట్ ఇంటర్ కౌన్సిల్స్. అయితే ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ని కూడా అపాయింట్ చేస్తారు ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ కోసం. హీ డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేట్స్ ద యూనియన్ టెరిటరీ త్రూ అడ్మినిస్ట్రేటర్స్. అలాగే యూనియన్ టెరిటరీస్ ఎవరు ఉన్నారో వాళ్ళని అడ్మినిస్ట్రేటర్స్తో డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేట్ చేస్తారనమాట. హీ కెన్ డిక్లేర్ ఎనీ ఏరియాస్. అలాగే ఏ ఏరియా అయినా సరే షెడ్యూల్ ఏరియాస్గా డిక్లేర్ అయితే చేయడానికి ఆయనకి పవర్స్ అయితే ఉన్నాయి. లెజిస్లేటివ్ పవర్స్ చూసుకుందాం. ప్రెసిడెంట్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. అయితే ప్రెసిడెంట్ అతను ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఆఫ్ ఇండియా. హీ కెన్ సమన్ ఆర్ ప్రొపగేట్ ద పార్లమెంట్ అండ్ డిజాల్వ్ ద లోక్సభ. అయితే సమన్ చేయొచ్చు, ప్రొపగ్యూట్ చేయొచ్చు, అలాగే లోక్సభని డిజాల్వ్ చేసే పవర్స్ అయితే ఉన్నాయన్నమాట. హీ కెన్ ఆల్సో సమన్ ఏ జాయింట్ సిట్టింగ్. అయితే జాయింట్ సిట్టింగ్ని కూడా అతను చేయొచ్చు అనమాట, సమన్ చేయొచ్చు. విచ్ ఈస్ ప్రిసైడెడ్ ఓవర్ బై ద స్పీకర్. అయితే జాయింట్ సిట్టింగ్స్ ఎవరు ఉంటారో అతన్ని ప్రిసైడ్ చేసేవాళ్ళు లోక్సభ స్పీకర్ అయితే చేస్తారు, రాజ్యసభ స్పీకర్ అయితే రాజ్యసభ చైర్పర్సన్ అయితే చేయరు అనమాట. అయితే ఈ స్పీకర్ మాత్రమే చేస్తారు. హీ కెన్ అడ్రస్ ద పార్లమెంట్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్ అండ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. అలాగే ఫస్ట్ సెషన్ ఏది ఉందో ఎవ్రీ ఇయర్ దాన్ని మనం ప్రెసిడెంట్ అయితే అడ్రస్ చేస్తారు, కమెన్స్మెంట్ అయితే చేస్తారు. అలాగే ఫస్ట్ ఎలక్షన్ తర్వాత జరిగే పార్లమెంట్ కూడా ఫస్ట్ సెషన్లో కమెన్స్మెంట్ అయితే చేస్తారు. హీ కెన్ సెండ్ మెసేజ్ టు హౌస్ ఆఫ్ పార్లమెంట్. అలాగే తను మెసేజ్ కూడా పంపించచ్చు అనమాట హౌస్ ఆఫ్ పార్లమెంట్, వెదర్ విత్ రెస్పెక్ట్ టు బిల్ పెండింగ్ ఇన్ పార్లమెంట్ ఆర్ అదర్వైజ్. హీ కెన్ అపాయింట్ ఎనీ మెంబర్ ఆఫ్ లోక్సభ టు ప్రిసైడ్ ఓవర్ ఇట్స్ ప్రొసీడింగ్. అలాగే తను ఏ మెంబర్నైనా అపాయింట్ అయితే చేయొచ్చు అనమాట ఒక లోక్సభ టు ప్రిసైడ్ చేయడానికి. ఎలా అంటే స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు ఆ సిచ్యువేషన్లో. హీ నామినేట్ 12 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అమాంగెస్ట్ పర్సన్ హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్. అలాగే తను 12 మెంబర్స్ని అయితే అపాయింట్ అయితే చేస్తారు ఒక రాజ్యసభలో ఎవరికంటే స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇన్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీసెస్లో ఎవరికి నాలెడ్జ్ ఉందో వాళ్ళని అయితే అపాయింట్ అయితే చేస్తారనమాట. హీ కెన్ నామినేట్ టూ మెంబర్స్ టు ద లోక్సభ. అలాగే 2 మెంబర్స్కి నామినేట్ అయితే చేస్తారు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి. అండ్ హీ డిసైడ్స్ ఆన్ క్వశ్చన్స్ హ్యాస్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఎలక్షన్ కమిషనర్. అయితే ఈయన ఏంటంటే ఈయన డిసైడ్ అయితే చేస్తారనమాట ఒక ఏ మెంబర్ని డిస్క్వాలిఫై చేయాలి. ఎలక్షన్ కమిషనర్ని అడిగిన తర్వాత ఈయన ఏ మెంబర్ని డిస్క్వాలిఫై చేయాలో అది కూడా డిసైడ్ చేస్తారనమాట. హిస్ ప్రియర్ రికమెండేషన్స్ ఆర్ పర్మిషన్ ఈజ్ నీడెడ్ టు ఇంట్రడ్యూస్ సర్టన్ టైప్స్ ఆఫ్ బిల్స్. అలాగే ఇతను ప్రెసిడెంట్ రికమెండేషన్ అయినా సరే పర్మిషన్స్ అయినా సరే ఏదైనా బిల్స్కి అయితే కావాలన్నమాట ఇంట్రడ్యూస్ చేయడానికి, లేకపోతే బిల్స్ యాక్ట్గా మారవడానికి తన అసెంట్ అయితే కావాలన్నమాట. When a bill is sent to the president after it has been passed by the parliament,
హీ కెన్ గివ్ హిస్ అసెంట్. ఒకవేళ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అవుతే కనుక తర్వాత అతని దగ్గర అయితే వస్తుంది, ప్రెసిడెంట్ దగ్గరకు అయితే వస్తుంది అనమాట. అప్పుడు ప్రెసిడెంట్ అసెట్ ఇస్తేనే కనుక ఆ బిల్ అనేది యాక్ట్గా మారుతుంది. అలాగే విత్ హోల్డ్ హిస్ అసెట్స్, అలాగే ఇవ్వచ్చు, అసెట్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే విత్ హోల్డ్ అయినా చేయొచ్చు, అలాగే రిటర్న్ కూడా చేయొచ్చు అనమాట. హౌఎవర్ ఇఫ్ ద బిల్ ఈస్ పాస్డ్ అగైన్ బై ద పార్లమెంట్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్ ద ప్రెసిడెంట్ హ్యావ్ టు గివ్ హిస్ అసెట్. అలాగే రిటర్న్ చేసినా కూడా సపోజ్ ఒకవేళ చేంజ్ చేసినా చేయకపోయినా నెక్స్ట్ టైం వస్తే కనుక తను బిల్ అనేది పక్క పాస్ చేయాల్సి వస్తుంది. వెన్ ఏ బిల్ పాస్డ్ బై స్టేట్ లెజిస్లేటివ్ ఈజ్ రిజర్వ్డ్ బై ద గవర్నర్. ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ బిల్ పాస్ చేస్తే కనుక ఆ గవర్నర్ రిజర్వ్ చేస్తారనమాట. కొన్ని బిల్స్ ప్రెసిడెంట్ చేతిలో వెళ్ళాలి అంటే ఒకవేళ స్పెషల్ బిల్స్ ఏమైనా ఉంటే కనుక అది గవర్నమెంట్ కన్సిడరేషన్స్కి కావాలి అనుకుంటే గవర్నర్ రిజర్వ్ అయితే చేస్తారనమాట కొన్ని బిల్స్. గివ్ హిస్ అసెట్స్ టు ద బిల్ ఆర్ విత్ హోల్డ్ ద అసెట్ టు ద బిల్ ఆర్ డైరెక్ట్ ద గవర్నర్ టు రిటర్న్ ద బిల్. ఇవైతే గుర్తుపెట్టుకోండి. హీ కెన్ ప్రొపగేట్ ఆర్డినెన్స్ వెన్ ద పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు అలాంటప్పుడు ఆర్డినెన్స్ తీసుకుని ఒక లా అనేది టెంపరీ లాగా ఇంట్రడ్యూస్ అయితే చేస్తారనమాట పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు. దిస్ ఆర్డినెన్స్ మస్ట్ బీ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ 6 weeks. అయితే ఈ ఆర్డినెన్స్ ఒక యాక్ట్ లాగా మారాలంటే అప్పుడు 6 monthsలో దీన్ని అప్రూవల్ అయితే కావాలన్నమాట పార్లమెంట్ నుంచి. అండ్ ప్రెసిడెంట్కి విత్డ్రా చేయడానికి కూడా పవర్స్ ఉన్నాయన్నమాట ఈ ఆర్డినెన్స్ మీద. అండ్ ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, అలాగే అదర్ రిపోర్ట్స్ ఏమున్నాయో ఆ రిపోర్ట్స్ అనేది పార్లమెంట్ ముందు లే చేస్తారనమాట. హీ కెన్ మేక్ రెగ్యులేషన్స్ ఫర్, అలాగే పీస్, ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నమెంట్ కోసం ఏదైనా యూనియన్ టెరిటరీస్కి ఆయన రెగ్యులేషన్స్ కానీ లాస్ అనేది చేస్తారనమాట. ఫైనాన్షియల్ పవర్స్. మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ విత్ ద పియర్ రికమెండేషన్. అయితే మనీ బిల్ ఏది ఉంటుందో మనీ బిల్ అనేది మన ప్రెసిడెంట్ అసెట్ ఇస్తేనే ఆ మనీ బిల్ అనేది ఇంట్రడ్యూస్ అయితే జరుగుతుంది. పర్మిషన్ ఇస్తేనే ఆ మనీ బిల్ అనేది పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. హీ కాజెస్ టు లేట్ బిఫోర్ ద పార్లమెంట్ అండ్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నో డిమాండ్ ఫర్ ఏ గ్రాంట్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్. అలాగే డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఏది ఉందో అది తను పర్మిషన్ ఇస్తేనే అది మనం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. హీ కెన్ మేక్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ కంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. అలాగే కంటిజెన్సీ ఫండ్ ఏది ఉందో ఆ ఫండ్ నుంచి తను అడ్వాన్స్ కూడా ఇవ్వచ్చు అని ఉందన్నమాట. హీ కాన్స్టిట్యూట్ ఏ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్టర్ ఎవ్రీ 5 years టు రికమెండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. అలాగే సెంటర్ స్టేట్ రెవెన్యూ షేర్ చేయడానికి మన ఫైనాన్స్ కమిషన్ని కూడా ఏర్పాటు చేస్తారనమాట ఎవ్రీ 5 years. అలాగే జ్యుడిషియల్ పవర్స్ గురించి చూసుకుందాం. జ్యుడిషియల్ పవర్స్, హీ అపాయింట్స్ అ చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. అయితే ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ అలాగే జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ని అపాయింట్ అయితే చేస్తారు. అండ్ హైకోర్ట్స్ ఆఫ్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్ జడ్జెస్ని అయితే అపాయింట్ చేస్తారు. హీ కెన్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్. హౌఎవర్ ద అడ్వైస్ టెండర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ బైండెడ్ ఆన్ ద ప్రెసిడెంట్. అయితే తనకు ఒకవేళ లాలో ఏదైనా అడ్వైస్ కావాలన్నా కూడా సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా తను బైండ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. హీ కెన్ గ్రాంట్ పార్డన్, రిప్రెషన్, respite, remission of punishment or suspend, remit or commute the sentence of any person convicted of any offense. ఇవైతే మనం డిస్కస్ చేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రాంట్ పార్డన్, రిప్రెసివ్, రిస్పైట్, రెమిషన్, పనిష్మెంట్ ఇవన్నీ క్వశ్చన్స్లో అయితే అడిగారు. ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ బై ఏ మార్షల్. ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ ఆఫ్ ఆఫీసర్. డిప్లొమాటిక్ పవర్స్ అయితే మనము ఏ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ చేసినా సరే, ఏ ట్రీట్మెంట్ అయినా సరే అది మనం ప్రెసిడెంట్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్తోనే మనం చేస్తాం అనమాట. ఏదైనా సరే ప్రెసిడెంట్ నేమ్తోనే చేస్తాం.
అలాగే అవనేది పార్లమెంట్ అప్రూవల్ అవుతేనే మనం ఇండియాలో అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి ఉంటుందన్నమాట. అండ్ మిలిటరీ పవర్స్, కమాండర్ ఇన్ చీఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తను కమాండర్ అండ్ చీఫ్గా ఉంటారనమాట. ఇండియన్ నేవీ అయినా సరే, ఆర్మీ అయినా సరే, ఎయిర్ ఫోర్స్ అయినా సరే. అండ్ ఎమర్జెన్సీ పవర్స్ కూడా మన ప్రెసిడెంట్కి అయితే ఉంటాయి అన్నమాట, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, ప్రెసిడెంట్ టాపిక్స్. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం దాన్ని కూడా ఫినిష్ చేసేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.